నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు చీపుర్ల తయారీపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎం రవి, ఏపీఎం ఋతు మాట్లాడుతూ మహిళలు ఇలాంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణలను సద్వినియోగం చేసుకుని చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన చీపుర్ల తయారీ, ముడి పదార్థాల ఎంపిక, తయారీ విధానాలు, విక్రయ అవకాశాలపై శిక్షణ ఇచ్చారు. దీని పేరు ఈ బుర్ల పేరు వచ్చి గొట్టాలు అంటారు. పెట్టుకోవాలి. ఒకరు చెప్పండి, వీడియో తీసుకుంటారు అంతే. ఒకరు చెప్పండి. సమానంగా ఐస్ క్రీమ్ ఉంది కదా, సమానంగా దానికి చేసేస్తున్నా పెట్టండి. ఇది కట్టేది వేసుకో, ముందు బాగా లాగల. మనకు గ్యాప్ వచ్చినట్టు ఏం చేయాలి, ఈ రెండు కలర్లు ఉంది కదా, ఈ కాంబినేషన్ రెండు కలర్లు బాగా కనిపించాలి. అప్పుడు చూసేదానికి అందంగా ఉంటుంది. ఎట్లా లాగుతామంటే మళ్ళీ చూసేటప్పుడు లాగి తొందరగా నీట్గా చేస్తే బాగా వస్తాయి. మీకు వీడియో వస్తుంది, దాని కాదు అరీతులు చేయదమ్మా, క్వాలిటీ చేయండి. మన దగ్గర తీసుకున్న వాళ్ళు మళ్ళీ అడగాల, అంటే బాగున్నాయని చెప్పాలి. తీసుకుంటే దాన్ని తీసుకోవాలని చేయండి. లేకపోతే చెత్త కొడుతున్నామా, చెత్త కొడుతుంటే చీపురు బాగుండాలి.